श्री गुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अंदरिकी नमस्कारं। ఈ రోజు మనం 22/5/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం। ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళపక్షము దశమి రాత్రి 1:09 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది। పూర్వాభాద్ర నక్షత్రం సాయంకాలం 5:41 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతోంది। అమృత ఘడియలు ఉదయం 10:05 నుంచి 11:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:55 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:13 నుంచి 4:04 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి। వర్జము రాత్రి 2:36 నుంచి తెల్లవారుజామున 4:05 వరకు వ్యాప్తిగా ఉన్నది। రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 5:46కి, సూర్యాస్తమయం 6:39కి। నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ధనకనక వస్తు వాహన ప్రాప్తి కూడా బాగా కనపడుతోంది। బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి। మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, రైతన్నలకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు। సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన ఆనంద శుభయోగం। సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, చాలా మంచి ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, వివాహాదరిచ్చే తాంబూలాదులు, కోర్టు తీర్పులు అనుకూలంగా మారడం, సోదర మైత్రి పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి। వృత్తి ఉద్యోగం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవచ్చును। కుటుంబ సౌఖ్యము, సోదరులతో మైత్రి బాగా ఉండడం, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు। ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది। 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభము, రుణ సౌకర్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, సోదర మైత్రి, కుటుంబ సభ్యులతో అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్లు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాదుల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, పూలు పలుగురాలు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలకు లాభాలు ఉన్నాయి। ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనంద జీవనం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగ్యం, సత్సంతాన ప్రాప్తి, వ్యాపార లాభం, భాగస్వామితో మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిరత్వాన్ని పొందుకోవడం, H1B వీసా పొందుకోగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి। అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు। ప్రశాంతమైన జీవనం, కళాకారుల క్రీడాకారులు ముఖ్యంగా రివార్డులు అందుకోవడం, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు। వ్యాపార పరంగా అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలంగా శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అవకాశాలు, అదృష్ట యోగాలు, ఆర్థిక లాభాలు। ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది। 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి భాగ్యము, ఆనందము, ఐశ్వర్యము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, రోగనాశనము, సమస్త దుఃఖముల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం,
చెడ్డవారితో దూరంగా ఉంటారు, మంచి వారితో స్నేహాన్ని చేస్తారు, మంచి అనుకూలవంతమైన ఆనంద బాంధవ్యాలు, ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, కళాకారులకి క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిజన్స్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, ముఖ్యమైన వ్యక్తులతో వ్యాపార సంబంధ బాంధవ్యాలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారం చేసే వారికి, రైతన్నలకి మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెలుగు అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, మంచి ఆహ్లాదకరమైన ఆనంద వాతావరణం. ఈరోజు చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండండి. అతి సర్వత్రా వర్జయేత్. నోరు అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. లేనిపోని అవాంతరాలు, లేనిపోని విషయాల మీద దృష్టి పెట్టడం, కావాలని అనవసరమైనటువంటి వివాదాలు సృష్టించుకోవడం, తెలివి తక్కువతనం, అమాయకత్వం, ఇవి మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. లంచాలు పుచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. విదేశాలకు వెళ్లే ప్రయత్నం మానుకోవడం మంచిది. అయ్యో నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకోనండి, నాకు వెళ్ళిపోయింది, పలానా శర్మ గారు చెప్పారు, పెట్టుకో, ఈరోజు బ్రహ్మని చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు. జన్మ జాతకంలో మీ గ్రహస్థితి బాగుంటే తప్పకుండా మీకు విదేశీయాన ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది. కానీ గోచారంలో మాత్రం ప్రయాణ నష్టం కనిపిస్తోంది. 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని మీరు కనుక విమానం ఎక్కితే సుఖమైన, శుభమైన ప్రయాణ లాభాన్ని పొందుకుంటారు. లేదా మళ్ళీ తిరుగు టప్పాలో వెనక్కి రావాల్సి వస్తుంది. జన్మ జాతకానుసారి తప్పకుండా చూయించుకోండి, తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి జాగ్రత్త. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, లేనిపోయిన అవాంతరాలు, చికాకు, కోపము, అసహజం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పెట్రోలియం, బేకరీ నిపుణులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి నష్టకాలము. చెప్పుడు మాట వినకండి, నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మాతాపితృలతో మాత్రమే ఉండండి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. లేనిపోయిన అనవసర వ్యక్తులతో అనవసరపు సంభాషణ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం నష్టాలు పొందుకునే అవకాశాలు. లేనిపోని అనవసరపు చికాకులు, గందరగోళ నిర్ణయాలు, తొందరపడతాను మీకు నష్టాన్ని కలిగించబోతుంది. తస్మాత్ జాగ్రత్త. భగవద్గీత పారాయణం చేయండి. అలాగే తల్లిదండ్రుల మాట వినండి. చెడ్డవారితో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సోదరులతో ప్రేమగా మాట్లాడండి, ఆప్యాయతగా ఉండండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. ఉదయం 7:36 నుంచి 9:07 వరకు శుభ సమయం చెప్పవచ్చు. ఈ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం, భగవద్గీత 7 నుంచి 14 అధ్యాయాలు చదవడం శుభాన్ని కలిగిస్తుంది. 6 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా మంచి అనుకూలవంతమైనటువంటి అస్తిత్వం, ఒక మంచి శుభయోగం, ధనయోగం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బుద్ధి లాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడల లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం సాధించే అవకాశం, ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆనందకరమైన సంపద. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందకరమైన సంపద, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అభివృద్ధి, ఆర్థిక ఆనంద లాభాలు, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, విదేశాలు కూడా స్థిరత్వాన్ని పొందుకోవడం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మే వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కానీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కానీ లాభాలు పొందుకునే అవకాశం, చక్కటి అనుకూలత, ఆనంద యోగాన్ని పొందుకోబోతున్నారు. ఈరోజు చాలా శుభకరమైనటువంటి ఆనంద సిద్ధిగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యా రాశి వారి ఫలితాలు. అదృష్టం అంటే మీదే. ప్రతి విషయంలో మీ మాట నెగ్గుబాటు అవుతుంది. మీరు అనుకున్నది జరుగుతుంది అంతే. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ లాభాలు. విద్యార్థులు ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే బ్యాక్లాగ్ పరీక్షలు రాస్తున్నా, లేదంటే ఇతరత్ర అకాడమిక్ పరీక్షలు రాస్తున్నా, పోటీ పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానంలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగం. అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. ఇది చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళ ముఖ్యంగా మంచి రుణ పీడ పరిహారం, లేదంటే సీనియర్ సిటిజన్స్ అందరూ కలిసి ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడం, తప్పకుండా ఒక మంచి వ్యాపార లాభం, భాగస్వామితో మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాల లాభాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యాభివృద్ధి, విదేశాల్లో, స్వదేశంలో కూడా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. రోగ నాశనాన్ని పొందుకోవచ్చు. శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతమైనటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోండి. అతి ఆవేశము అనర్థానికి దారి తీయవచ్చును. విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. పొదుపు అనేది మీ యొక్క భవిష్యత్తుని అద్భుతాన్ని సృష్టిస్తుంది. దుబారా అనేది మీ యొక్క జీవితాన్ని నష్టం చేస్తుంది. ఏదో నేను ఉపమానంగా కొటేషన్గా చెప్పట్లేదండి. ఈ రాశి వారికి ఈ రోజు అనవసరమైనటువంటి ఖర్చుల వల్ల మానవమానాలు పొందుకునే అవకాశం ఉంటుంది. స్త్రీమూర్తులు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ప్రేమ కలాపాలు, అనవసరమైనటువంటి జుగుప్సాగరణ ఫోటోలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో ఇబ్బందులు, కళాకారుల, క్రీడకు నష్టాలు, రాజకీయ రంగంలో అవమానం, సినిమా రంగంలో ఇబ్బందులు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణ నష్టాలు, మత్స్యకారులు సముద్రం వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల చెల్లుకి ఇబ్బంది, రైతన్నులకు కూడా నష్టపోయే అవకాశం, పూలు పడుగులు పండించే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ధనం అనవసరంగా అప్పుగా ఇచ్చారా, తిరిగి వచ్చే అవకాశం లేదు. నేను వడ్డీ వ్యాపారం చేస్తానండి, నాకు వాళ్ళ కలిసి రాదా, ఈ రోజు నువ్వు ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం దుర్లభము, రాదు. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, లంచగొండలుగా పట్టుకోవడం, లేనిపోయిన అవాంతరాలు, చికాకులు, గొప్పల కోసం చేసేటువంటి తిప్పలు, ఖర్చులకు తిప్పలు కలిగిస్తాయి. జాగ్రత్త. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, జ్యోతిష పండితులకి, కులవృత్తుల వారికి, వేద పండితులు, పురోహితులకి నష్టం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా నష్టకరంగా చెప్పబడుతోంది. ప్రయాణ నష్టం, ఒంటరి ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. ఆస్తి పంపకాలు, అసమానతలు, కోర్టు వద్దలు ఇబ్బంది కలిగిస్తాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 9:34 నుంచి 10:50 వరకు, తిరిగి సాయంకాలం 5:07 నుంచి 6:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3, 7 అంకెలను అదృష్టంకలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ధనుసు రాశి వారికి బ్రహ్మాండం, ఆర్థిక ఆనంద లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వరకు, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను మంచి లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన యోగం, సోదర మైత్రి, ఆస్తిగాదాలు అనుకూలంగా మారడం, కోర్టు వివాదాలు శుభయోగాన్ని కలిగించడం, వస్తులాభం, వాహన యోగం, సంతాన యోగం, వివాహ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి మంచి లాభాలు, గౌరవము, కేంద్ర ప్రభుత్వం నుంచి రివార్డులు అందుకునే అవకాశం. ముఖ్యంగా ఈ వైద్యులందరూ కూడా వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశం కనబడుతుంది. ఇచ్చిన ధనం తిరిగి రావడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆశించినటువంటి ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. ధన కనక వస్తువు ప్రాప్తి, ప్రశాంతత, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, వాహన యోగము, కుటుంబ సౌఖ్యము, ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు లాభాలు పొందుకోవడం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ప్రభుత్వ ఉద్యోగంలో అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర, ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి కార్యసాధన పొందుకోవచ్చు. మంచి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో మంచి లాభాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా ప్రశాంతమైన జీవనం, వ్యాపార లాభం, ధనయోగం. కాకపోతే అనవసరమైనటువంటి విషయాల గురించి అధిక ఆలోచించకండి. జరిగేది జరుగుతుంది. అలా అని చెప్పేసి మనమేమో మన పని మనం చేయకుండా చెప్పట్ల. మన దాకా వచ్చినప్పుడు సమాధానం చెప్పడమే. కాకపోతే అనవసర విషయాలు జోక్యం చేసుకోకండి. అనవసర వ్యక్తులకి సలహాలు ఇవ్వకండి. లేనిపోని చికాకులు, తొందరపాటుతనం, గందరగోళ నిర్ణయాలు, అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు, ప్రశాంతత లేకపోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాలు లాభాలు పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విశేషమైనటువంటి కార్యాచరణ ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో స్థిరమైనటువంటి స్థితి అంటే గ్రీన్ కార్డ్, PR పొందుకునే యోగం కనబడుతోంది. విదేశాల్లో ఒక స్థానం నుంచి మరో స్థానానికి ఉద్యోగ బదిలీ కూడా మీకు శుభాన్ని కలిగిస్తాయి. ఇంతకుముందు మీకు డిపెండెంట్ వీసా ఉంటే ఇప్పుడు ఇండిపెండెంట్ గానే మీకు వీసా వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాది లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు ఉద్యోగం కలిసి వస్తుంది. కళాకారుల క్రీడ లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి పొందుకోవచ్చు. ప్రతి విషయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ అనవసర విషయాలకు జోక్యం చేసుకుంటే కొన్ని విషయాల్లో నష్టం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదేమైనా ఈ రోజు శుభము, మంగళప్రదము, ఆనంద యోగము, వ్యాపార లాభము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాలు లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకునేది సాధిస్తారు. మంచి మాటకారితనం ఉంటుంది. ఈ రాశి ఎంత శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారు
ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ మరియు వాణిజ్య పన్నుల శాఖ మరియు ఇంజనీరింగ్ విభాగం, నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న వారు, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో ఉన్నవారు, రాష్ట్రీయ గిడ్డంగులు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాటిల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడతారు. అలాగే హాస్టల్ వార్డెన్స్. కాబట్టి జాగ్రత్త. అంటే మిగతా వాళ్ళు లంచం పుచ్చుకుంటే ఏం కాదా అని అడిగితే మీ పాపం పండే రోజు వస్తుంది. ఎందుకు కంగారు? మనం చేస్తున్నటువంటి పాపం మనం పండుగొందుకుంటుంది. కాబట్టి మన పాపం కూడా కర్మఫలితం అనుభవించాలి. కాబట్టి ఈ రాశి వారికి ఈ విభాగాల్లో లంచాధికారులు పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. కారణం ఏంటంటే వితండవాదం. నేను చేసింది కరెక్ట్ అనుకోవడం, సబ్జెక్టు మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం, సబ్జెక్టు మీద పరిపూర్ణమైనటువంటి అనుభవం లేకపోవడం, కానీ గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు ఈ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసేవారు. కాబట్టి దానివల్ల ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో నష్టము, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్యులర్ సూపర్ నష్టాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టంగానే చెప్పవచ్చు. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, లేనిపోని అవాంతరాలు, అనవసర ప్రయాణాలు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకోలేకపోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశాలు. చెప్పుడు మాట వినకండి, ప్రయాణాలు చేయకండి, ఒంటరి ప్రయాణం మంచిది కాదు, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి, విద్యార్థులు ఏకాగ్రతగా ఉండండి, శ్రద్ధగా పరీక్ష రాస్తేనే మీకు అనుకూలం ఉంటుంది, లేదా నష్టాన్ని పొందుకుంటారు. ఉద్యోగంలో ఇబ్బందులు, విదేశీ ప్రయాణం మంచిది కాదు. జన్మ జాతకాన్ని ఒకసారి చూయించుకునే ప్రయత్నం చేస్తే మీకు సానుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగం మాత్రం నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండి. సోదరుల మధ్య వ్యతిరేక భావనలు, ఆస్తి పంపకాల అసమర్థతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి అంతా కూడా అనుకోని అనవసర వివాదాలు చిక్కునే అవకాశం కాదు. జాగ్రత్త. రామనామ స్మరణ. భగవద్గీతలో 4 నుంచి 8